వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా కట్టడిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా. గత ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరగనున్నాయన్న కోవిడ్-19 సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్లాస్మా దానం చేసి మానవత్వం చాటుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్. ప్లాస్మా ద్వారా కరోనా బాధితులను రక్షించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడి. శ్రీవారి దర్శనార్థం వచ్చి లాక్డౌన్లో చిక్కుకుపోయిన రష్యన్ మహిళ. 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి. క్షణక్షణం భయంగా గడుపుతున్న విశాఖ ఏజెన్సీ. మన్యంలో ఆదివాసీ యువత పేరుతో మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లు దర్శనం. వయ్యారాలతో మనసులను దోచుకుంటున్న అరకులోయ జలపాతాలు. పర్యాటకులకు కనువిందు చేసిన విశాఖ ఏజెన్సీ కొత్తపల్లి వద్ద జలపాతం. డీటెయిల్స్ చూస్తే కరోనా కట్టడిలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సహాయం, సంక్షేమం అందుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు 24 మందికి 12 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్లో ఉండి చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటూ విమర్శలు చేస్తున్నారని, గత పాలనలో ఆసుపత్రులకు సౌకర్యాలు కల్పించడం లేదు కదా, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని, ప్రజల ప్రాణాలు గాలి కొదిలేసి వారి నిర్లక్ష్యం కారణంగా ఎలకలు చిన్నపిల్లలను తినే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. ఇలా సర్వనాశనం అయిపోయినా, ఇక్కడ స్టాఫ్ లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నా, ఈరోజు అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఎవ్వరూ కూడా మీరు చెప్పే ఇలాంటి బురద జల్లుడు కార్యక్రమాలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించే విధంగా ఉంటే రాష్ట్రానికి రండి, వచ్చి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ నీ కార్యకర్తల చేత, నీ నాయకుల చేత వాళ్ళకి సర్వీస్ చేయించు నేను అడుగుతున్నాను. నీకేదైనా డౌట్, హాస్పిటల్లో కనుక సరైన ఫుడ్ లేదు, డాక్టర్స్ సరిగ్గా చూడలేదు అంటే తిరుపతికి రండి. నీ జిల్లా, సొంత జిల్లా కోవిడ్ హాస్పిటల్లో వెళ్ళి ఒక 4 రోజులు ఉంటే ఏ విధంగా సదుపాయాలు ఇస్తున్నారు అనేది మీకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు నిజంగా చిన్న వయసైనా చాలా పెద్ద చూపుతో, పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే విధానం చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ప్రతిరోజు 50,000 మందికి మినిమం ఈరోజు టెస్టులు చేయటమే కాకుండా ఎంతమందికి టెస్టులు ఎక్కువ చేస్తే ఎంత పేషెంట్స్ ఉన్నారో తెలిస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కానీ ప్రభుత్వం అనుకుంటే నిజంగా కేసులు 1000 ఉన్నా 100 అని చెప్తే ఎవరు కనుక్కోగలరో ఒకసారి మీరు ఆలోచించాలి. కాబట్టి పారదర్శకంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి గారి లాగే మనసున్న నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి కష్టపడి పనిచేయటమే కాకుండా మనసుతో పనిచేస్తున్నారు. ఆయన సుఖంగా, సంతోషంగా ఉంటూ ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలి, పేద ప్రజల కష్టాలన్నీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి ప్రళయంలా ముంచుకొచ్చిందని, పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని దుస్థితి నెలకొందని కోవిడ్-19 సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరస్తో మృతి చెందిన వారు అనాథలుగా మున్సిపల్ శాఖ ఖననం చేస్తుండడం దయనీయమైన పరిస్థితి అని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీగా ఏర్పాటై సేవలందించేందుకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. రానున్న రోజుల్లో కేసులు మరింతగా పెరగనున్నాయి, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా టీటీడీ ఆయుర్వేద ఆసుపత్రితో పాటు STS హాస్టల్ ప్రైవేట్ సత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో మన ప్రజలను మనం కాపాడుకునే ప్రయత్నంలో ఒకరికొకరు చేతనిచ్చుకుంటూ పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2-3 రోజుల్లో సమన్వయ కమిటీ సేవలు పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నాయని తెలిపారు. రావచ్చు, మాకు కూడా పాజిటివ్, కానీ పనిచేస్తూ పాజిటివ్ వస్తే ఒక తృప్తి ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని పాజిటివ్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అదే మా ఇంట్లో వాళ్ళు నాకు ప్రెజర్ ఇస్తుంటారు, ఎందుకు బయటకు పోతున్నావు, ఎందుకు పోతున్నావు అంటే ఎవరు తప్పించుకోలేరు దాంట్లో నుంచి. ఈరోజు కాకపోయినా రేపైనా తప్పదు. ఈ లోపల మనం 10 మందికి దగ్గరుండి ఈ టీములు కోఆర్డినేట్ చేసి సర్వీస్ చేయగలిగితే అందులో ఉన్న తృప్తి వేరేగా ఉంటుంది. బాధ్యత ఉంది. ఓటేసిన ప్రజలకు, నమ్మిన ప్రజలకు ప్రజాప్రతినిధిగా కొన్ని వ్యవస్థలు నడిపించాల్సిన బాధ్యత ఉంది.
అందుకోసమే ఈ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా మార్నింగ్ 8కి వచ్చేస్తే రాత్రి 8 అయినా 9 అయినా ఏడో కూర్చోవడము, హాస్పిటల్కి వెళ్ళడము, విజిట్ చేయడము చేస్తూనే ఉండడం కూడా ఇది బాధ్యత గుర్తెరిగి చేస్తున్నది. చేయడం అందరూ బాధ్యత కూడా. అది కూడా ఒక్కరు చేసేది కూడా కాదు, అనేక మంది కలిసి చేసే కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయడం. ఆ ద్వారా మేము 16 కమిటీలు వేసుకున్నాం. 16 కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని 2-3 రోజుల్లోనే ఇది పూర్తి చేయాలి, ఇంప్లిమెంట్ కాబోతుంది. ఫస్ట్ కాల్ సెంటర్ వేస్తాం, కాల్ సెంటర్ కమిటీ ద్వారా అందరు పేషెంట్లకు కూడా ఫోన్లు చేపిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాపుల 3000 మంది పేషెంట్లు ఇప్పుడు ఉంటే తిరుపతిలో 3000 మంది పేషెంట్లకు ఫోన్ చేస్తున్నాం. వాలంటీర్స్, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా, కాల్ సెంటర్ ద్వారా 3000 మంది రిపోర్ట్ తీసుకుంటున్నాం. 3000 మందిలో 2500 మంది చాలా బాగుంది, మేము కంఫర్ట్ అంటే ఓకే, వెరీ గుడ్. మిగతా 500 మంది మాకు కొంచెం ఫెసిలిటీస్ లేవో, మెడిసిన్ కావాలో, క్లీనింగ్ కావాలో, వాళ్ళు ఏదైనా కోరుకున్నట్లయితే ఆ డేటా ఏ హాస్పిటల్లో ఏం కోరుకుంటున్నారు, ఏ క్వారంటైన్ సెంటర్లో ఏం కోరుకుంటున్నారు, అవన్నీ కూడా నీట్గా రాసుకొని అవన్నీ కూడా ఆ హాస్పిటల్కి వివరాలు పంపిస్తున్నాం. పలానా బెడ్లో ఉన్న అతనికి జలుబు అంటున్నాడు, ట్యాబ్లెట్ అయితే ఇవ్వగలరని చూడండి, ఇమీడియట్గా పంపించండి. పలానా వ్యక్తికి బెడ్ బాగాలేదంటున్నాడు, చూడండి. పలానా అతనికి ఆకలి కాలేదంట, భోజనం సరిగ్గా తినలేదంటున్నాడు, అతను భోజనం ఏమైనా మార్చి పెట్టగలరేమో ఇమీడియట్గా పరిశీలించండి అని ఏ హాస్పిటల్ నుంచి ఏదైతే డిమాండ్ వస్తుందో ఆ డిమాండ్ మళ్ళీ కన్సల్టేట్ చేసి వాళ్ళు పంపించే కార్యక్రమం చేస్తున్నాం. రెండోది అకామిడేషన్ కమిటీ పెట్టాం. ఎన్ని బెడ్లు మనకు ఖాళీలు ఉన్నాయి. ఒకసారి ఏమవుతుంది, ఒక హాస్పిటల్కి ఫుల్గా జనాలు పేషెంట్లు వచ్చేస్తున్నారు, ఒక హాస్పిటల్ దగ్గర ఖాళీ ఉండిపోతుంది. అట్లా ఉండకూడదు. అందుకని అకామిడేషన్ కమిటీకి ఐటీ కమిటీ యాడ్ చేసాం. ఐటీ కమిటీ రోజు తెల్లారితేనే ఈరోజు ఏ కోవిడ్ సెంటర్లో, కోవిడ్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఫుల్ అయినాయి. కోవిడ్-19 పాజిటివ్ కేసుల నియంత్రణలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి చేదాటిపోతోంది. ప్రతిరోజు కేసుల సంఖ్య ఉధృతమవుతూనే ఉంది. 10ల నుంచి 100ల్లో, 100ల నుంచి 1000ల్లోకి కేసులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పాజిటివ్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించడానికి అవకాశం కల్పించినా బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి కనిపిస్తోంది. బాధితులు, వారి కాంటాక్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే దీనికి కారణం. చాలా మంది వైరస్ సోకిందని తెలియకపోవడంతో పరీక్షలు చేయించుకోవడం లేదు. కోవిడ్ లక్షణాలతో ఎక్కువ రోజులు బాధపడిన తర్వాత ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించి కొందరు మృత్యు పాలవుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్లాస్మా దానం కరోనా బాధితులకు ఆశాజనకంగా మారుతోంది. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలంటూ జరుగుతున్న అవగాహనతో ప్రజా ప్రతినిధులు కూడా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ప్లాస్మా దానం చేసి మానవత్వం చాటుకున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఈ ప్లాస్మా ద్వారా కరోనా బాధితులను రక్షించేందుకు అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ వచ్చిందని భయపడకుండా ధైర్యంతో దాన్ని ఎదుర్కొంటే ఖచ్చితంగా ఈ మహమ్మారిని తరిమి కొట్టొచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు.
మన భారతదేశంలో కూడా విపరీతంగా కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా చాలా ఎక్కువైంది. దాంట్లో భాగంగా నేను కూడా ఒక కరోనా మహమ్మారికి బాధితుడిని. దీంట్లో కరోనా వచ్చిందని మనం భయపడకూడదు. అలాగని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రాకుండా ఉండడానికి కూడా మనం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. వచ్చిన తర్వాత మనం భయపడకూడదు. రాకుండా మనం జాగ్రత్తలు ఆల్రెడీ చాలామంది మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా పబ్లిసిటీ కూడా ఇచ్చారు. సామాజిక దూరం పాటించాలని, దాంతో సహజీవనం చేయాల్సిందే అని ఫస్టే ఎవరు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా దాని గురించి అంత గొప్పగా చెప్పలేదు. అంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అది వైరస్ కాబట్టి అన్ని వైరస్ లాగానే అని, అది ఖచ్చితంగా అందరికి వచ్చేదని, దాంతో సహజీవనం చేయాల్సిందే అని ఎప్పుడో చెప్పారు. ప్రపంచంలో ఏ నాయకుడు చెప్పలేదు, ఏ డాక్టర్ చెప్పలేదు, ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, దానికి అనుగుణంగా అందరికీ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి వచ్చింది. ఇప్పుడు మనము ఈ వ్యాధి బారిన పడే ఎవరైనా వ్యాధిగ్రస్తులకు ఒకటే మేము కూడా ఇచ్చే సలహా ఒకటి, భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. అది మనల్ని ఏమి చేయలేదు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చి లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయింది ఓ రష్యన్ మహిళ. చేతిలో ఉన్న నగదు అయిపోవడంతో ప్రైవేట్ హోటల్ యాజమాని ఆసరాతో హోటల్ గదిలోనే ఉండిపోయింది. తిరిగి స్వదేశం వెళ్లేలోగా ఉచిత సాయం బదులు తనకు ఉద్యోగం ఎవరైనా కల్పించాలని అభ్యర్థిస్తోంది. ఆమె పరిస్థితిని విన్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆర్థిక సహాయం కల్పించడంతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి ఆమెను రష్యా పంపించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా విదేశీయులు కూడా కొంతమంది ఇండియాలోనే ఇరుక్కునిపోయి నానా అవస్థలు పడుతున్నారు. తల్లితో పాటు ఇండియా వచ్చిన ఇస్తారి అనే మహిళ శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చారు. ఆమె తల్లి ఒలివియా బెంగాల్లో ఉన్నారు. ఇస్తార్ తిరుపతిలోనే ఉండిపోయారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు లేక తల్లి కూతుళ్లు 4 నెలలుగా స్వదేశానికి వెళ్లలేకపోయారు. రష్యన్ మహిళ పరిస్థితి తెలుసుకున్న తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆమెకు తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆమెను తల్లితో పాటు స్వస్థలానికి పంపేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. Thank you very much. Thank you. For darshan also. తిరుపతిలోని ఒక లాడ్జిలో ప్రస్తుతం సేఫ్ అయిన పరిస్థితి అయితే తల్లి బృందావనం Go think water, okay? For 2 minutes, okay? Because భారతదేశ పర్యటనకు రష్యా నుంచి వచ్చి లాక్డౌన్తో ఇండియాలో చిక్కుకుపోయినటువంటి హలో this is now it's Vrindavan. హరే కృష్ణ నీళ్ళేనా హరే కృష్ణ ప్రభు, మీరు కూడా వీలుకోరుకుంటారా? ఫస్ట్ మరి ఇస్కాన్ డివోటీనా? అంటే ఇస్కాన్ ఇంకా ఫుల్గా అవ్వలేదు. రష్యాలో ఉంటారు, అలిపిరి దగ్గర కలిసింది. సరిపోయింది. ఒకసారి డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు. మంచిది అది కూడా. అవి కూర్చుంటే చెప్తా కొంచెం ఓకే. 2 నిమిషాలు అట్లా. ఒకసారి డిస్ఇన్ఫెక్ట్ చేయించేస్తాను ఇక్కడ. I'm sorry. No problem. Thank you very much. Thank you. For darshan also. తిరుపతిలోని ఒక లాడ్జిలో ప్రస్తుతం సేఫ్ అయిన పరిస్థితి అయితే తల్లి బృందావనం Go think water, okay? For 2 minutes, okay? Because భారతదేశ పర్యటనకు రష్యా నుంచి వచ్చి లాక్డౌన్తో ఇండియాలో చిక్కుకుపోయినటువంటి విశాఖ ఏజెన్సీ క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారింది. ఏఓబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్న తరుణంలో విశాఖ మన్యంలో అల్లూరి ఆదివాసీ యువత పేరుతో మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లు మన్యంలో దర్శనమివ్వడం కలకలం రేపింది. ఇప్పటి వరకు గిరిజనులు సానుభూతిగా వెలసిన పోస్టర్లు ఈసారి మావోయిస్టు నేత అరుణక్కకి కొన్ని ప్రశ్నలు అంటూ వెలసిన బ్యానర్లను చూసి ఆదివాసీల పేరుతో పోలీసులే ఇలా బ్యానర్లతో ప్రచారం చేస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న
మన్యం మళ్లీ ఇటు పోలీసులు అటు మావోయిస్టుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరాటంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించేందుకు మావోయిస్టు పార్టీ సిద్ధపడుతుండగా వారి కార్యక్రమాలను ఎక్కడ జరగనివ్వకుండా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో విస్తృతంగా కోంబింగ్ చేపడుతున్నారు పోలీసులు. దీంతో మాన్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎత్తైన కొండలు, లోయలు, మంచు అందాలు, ఘాట్ రోడ్ మలుపులు, జలపాతాల సవ్వడులు, ఇలా సహజ సిద్ధ అందాలకు నిలయం అరకులోయ. ఆంధ్ర ఊటీగా పేరొందిన మన అరకులోయలో ప్రతిదీ ప్రకృతి చెక్కిన పుట్టబొమ్మల పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటుంది. నిత్యం గలగలా పారే సెలయేళ్లు చూస్తుంటే మనసు పులకరిస్తుంది. కొండ కోనల్లో నుంచి వంపులు తిరుగుతూ వయ్యారాలను ఒలకబోస్తూ నీటి ప్రవాహంలా పరుగులు పెట్టే నీటి సెలయేళ్లు జలపాతాలను సృష్టించి సరికొత్త అందాలను ఆవిష్కరింపచేస్తుంటాయి. నీటిని చూస్తేనే తెలియని ఆనందం ప్రతి అణువులోనూ ప్రసరిస్తుంది. అదే నీరు దివి నుంచి భూమికి దిగివచ్చినట్లు, మేఘాల మీదుగా జాలివారినట్లు, ఆకాశంలో నుంచి ఒక్క ఉదుటున ఉరకలు పెట్టినట్టు వయ్యారంగా నడిచొస్తే ఎలా ఉంటుంది? శరీరమంతా మధురానుభూతులు గిలిగింతలు పెట్టి కళ్ళు 1000 వోల్టుల వెలుగులతో నిండిపోతాయి. అలా వయ్యారాలు పోతూ ఉరికే నీటినే జలపాతాలు అంటారు. ప్రకృతి మనకు అందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్కసారి వీక్షించి వస్తే జన్మ జన్మల అలసట కూడా మాయమైపోతుంది. మరి సిటీ లైఫ్లో పడి నవ్వడం కూడా మర్చిపోతుంటాం. ఈ కరోనా సమయంలో జలపాతాల అందాలను తిలకిద్దామనుకుంటే సాధ్యం కాని పని. ఈ సీజన్లో జలపాతాల్లోకి వచ్చే సెలయేళ్లు కొత్త అందాలను సింగారించుకుని ఏజెన్సీ మరింత అందాలను ఆరబోస్తోంది.
హోంశాఖ ఏజెన్సీతో పాటు ఏపీ ఒడిశా సరిహద్దులోనూ మావోయిస్టుల కదలికలు పెరగడం ఏపీ పోలీసులను కలవరపెడుతోంది. కొంతకాలంగా ఇక్కడ మావోయిస్టుల ప్రభావం తగ్గిందని అంచనా వేస్తున్న పోలీసులకు తాజా కదలికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇక్కడ చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోవడం, అగ్రనేతలు తప్పించుకోవడం, రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం కానుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో కొన్ని రోజులుగా భారీగా కూంబింగ్ సాగుతోంది. తనిఖీలు కూడా ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో మావోయిస్టులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చారు. వీటిని విజయవంతం చేసే పేరుతో మావోయిస్టులు దాడులకు దిగవచ్చని, ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం చేయొచ్చనే సంకేతాలు ఉండటంతో పోలీసులు భారీగా జల్లెడపడుతున్నారు. ముఖ్యంగా చింతపల్లి, జీకే వీధి రహదారి వెంట ఉన్న కాల్వర్టు, ఇతర జంక్షన్లలో బీడీ టీం, సిఆర్పీఎఫ్ బలగాలతో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చాలు చాలు ఆ మాత్రం చాలు గణేష్. అమ్మ బాధ కానీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం అభినందనీయమని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. కోవిడ్ ఆసుపత్రులలో సిబ్బంది కొరత ఉందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ బాధితుల నుండి భారీగా దోచుకుంటున్నారని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రేట్ షీట్లు పెట్టి ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరారు. రానున్న ఎన్నికలలో సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కరోనా లక్షణాలున్న అనుమానితులు పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఎదురైందని అన్నారు. కరోనా విషయంలో జిల్లా కలెక్టర్ అన్ని పార్టీలతో సమావేశం వేసి సూచనలు, సలహాలు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు అలాగే ప్రధానమంత్రి కూడా అయిన సందర్భాలు అనేకం పార్టీలోనే. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 40 సంవత్సరాలు బట్టి పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఒక కింద స్థాయి ఒక మండల అధ్యక్షుడి దగ్గర నుంచి అనేక రకాల పదవులు చేస్తూ భారతీయ జనతా పార్టీలో అనేక రకాల పోరాటాలు చేస్తూ మా అందరికీ స్ఫూర్తి ప్రదాత శ్రీ సోము వీర్రాజు గారు అధ్యక్షులుగా ఎన్నిక కావడం ఏదైతే ఉందో మా అందరికీ కూడా ఆనందించిన విషయం. ఆ విధంగా ముందుగా శ్రీ సోము వీర్రాజు గారికి మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరం కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాబో కాలంలో అధికారాలను వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఒక ప్రబలమైన శక్తిగా ఎదగటం తథ్యం. సోము వీర్రాజు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ విధంగా రాష్ట్రంలో ఒక నూతన ఒరవడిని, కుటుంబ రాజకీయాలకు దూరంగా కరప్షన్ అలాగే అనేక రకాలుగా
వ్యవస్థీకృతంగా జరుగుతున్న విషయాలన్నింటినీ దూరం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రంగా ఉండే ఒక ఎజెండాని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలకు ఏమిటి కావాలో దానికోసం పోరాటం చేయడం జరుగుతుంది. చెప్పిన విధంగా సోమవీర్రాజు గారి సారథ్యంలో డెఫినెట్గా వచ్చే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కూడా మంచి మెజారిటీతో తెచ్చుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామిగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని, ప్రపంచాన్ని, అట్లాగే విశాఖపట్నాన్ని కూడా వణికిస్తున్న కరోనా గురించి చూస్తే దురదృష్టకరము, గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా దీన్ని చాలా లైట్గా తీసుకున్నారు. ఎప్పుడైతే వారు సహజీవనం చేయాలి కరోనాతోటి అన్నారో ప్రజల్లో కూడా, అట్లాగే నాకు కూడా ఏముంది వస్తుంది పోతుంది అనే భావన నాకు కూడా కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని ప్రజలందరూ కూడా ఒక విధమైన శాసనంగా భావించే పరిస్థితి ఉంది. నేను వారిని బ్లేమ్ చేసే ఉద్దేశంతో కానీ, ప్రభుత్వ అధికారులని, యంత్రాంగాన్ని విమర్శించే ఉద్దేశంతో కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ కష్టకాలంలో అందరూ కలిసి అందరి ఉద్దేశాలు తెలుసుకుని ప్రభుత్వము గనక తగిన నిర్ణయాలు చేస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్పిన విధంగా అందరూ ప్రభుత్వ అధికారులు, అట్లాగే డాక్టర్సు, ఇంకా నర్సింగ్ స్టాఫ్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఊహించిన విధంగా విపరీతమైన కేసెస్ వచ్చేస్తున్నప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత స్థితికి విశాఖపట్నం కూడా వచ్చిందంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 7,000 పైగా 7,800 కేసెస్ పైగా విశాఖపట్నానికి ఇప్పుడు రావటం జరిగింది. రోజు కూడా 500, 600 కేసెస్ వస్తున్నాయి. ఇంకా టెస్టులు ఎక్కువ చేస్తే ఇంకా వేలాది కేసులు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ ఇంకా అంబులెన్స్ రాలేదు, మాకు కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మా అపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడటం నాకు స్వయంగా కూడా చాలా ఫోన్స్ రావటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా. గత ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరగనున్నాయన్న కోవిడ్-19 సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్లాస్మా దానం చేసి మానవత్వం చాటుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్. ప్లాస్మా ద్వారా కరోనా బాధితులను రక్షించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడి. శ్రీవారి దర్శనార్థం వచ్చి లాక్డౌన్లో చిక్కుకుపోయిన రష్యన్ మహిళ. 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి. క్షణక్షణం భయంగా గడుపుతున్న విశాఖ ఏజెన్సీ. మన్యంలో ఆదివాసీ యువత పేరుతో మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లు దర్శనం. వయ్యారాలతో మనసులను దోచుకుంటున్న అరకులోయ జలపాతాలు. పర్యాటకులకు కనువిందు చేసిన విశాఖ ఏజెన్సీ కొత్తపల్లి వద్ద జలపాతం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.